హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి వ్లాగ్స్. మష్రూమ్ కర్రీ చాలా మంది తినడానికి ఇష్టపడరు కదండి. ఒక్కసారి నేను చేసినట్టుగా ఒక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీరు తినగలుగుతారు. సింపుల్ వేలో చూపిస్తా. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఒక ప్యాకెట్ మష్రూమ్స్‌ని తీసుకొని 2, 3 సార్లు మంచిగా నీటిలో వేసి నీట్‌గా కడిగేసేయండి. వాటి మీద ఉన్న మట్టి గాని ఏదైనా పోయేలాగా నీట్‌గా కడిగేసి దాని మీద ఒక లేయర్ ఉంటుంది. దాన్ని మనం గోటితో అంటే వచ్చేస్తది. అన్ని మష్రూమ్స్‌ని అలాగే గోటితో దాని మీద ఉన్న లేయర్ మొత్తం తీసేసి ఒక్కొక్క మష్రూమ్‌ని 4 ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయలు తీసుకోండి. పెద్ద ఉల్లిపాయ ఒకటైతే సరిపోతుంది. మనం ఒక ప్యాకెట్‌కి పెద్ద ఉల్లిపాయలు తీసేసుకొని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దీనికి గ్రేవీకి మనం దీన్ని యూజ్ చేస్తాం కాబట్టి ఉల్లిపాయ చిన్న ముక్కలు వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఒక 2 ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క, 4, 5 ఇలాచీలు 4, 5 లవంగాలు వేసి ఒక్కసారి ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి జీలకర్ర చిటపటమన్న తర్వాత అప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, దాన్ని కూడా వేసేయండి. ఉల్లిపాయలు వేసేసి ఒక్కసారి కలిపేసేయండి. ఉల్లిపాయ ఏంటంటే మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, అంతవరకు ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై చేయండి. దీన్ని ఫ్రై అవుతూ ఉండగా మనం మసాలా ప్రిపరేషన్ చూద్దాం. ఈ కూరకి మసాలా ప్రిపరేషన్ ఏంటంటే, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక ఇలాచి, ఒక 2 లేదా 3 లవంగాలు, కొంచెం జీడిపప్పు. జీడిపప్పు ఇష్టపడని వాళ్ళు ఏంటంటే మీరు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం జీడిపప్పు వేసేసి కొంచెం అల్లం, ఒక 4, 5 వెల్లుల్లి వేసేసి ఒక్క టమాటా అంటే టమాటా ప్యూరీ లాగా కావాలి మనకు. అంటే టమాటా మనం డైరెక్ట్ వేయం కాబట్టి దీంట్లోనే మిక్సీ చేసుకోవాలి. టమాటా కూడా వేసి మెత్తటి పేస్ట్ చేసేయండి. మెత్తటి పేస్ట్ అయిన తర్వాత ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఈ పేస్ట్‌ను మనం దాంట్లోకి కర్రీలోకి యాడ్ చేయాలి. మనం దీంట్లో ఉన్న పచ్చి వాసన పోయే వరకు వేయించాలండి. ఆయిల్ అంతా మనకు కూర పైన తేలుతుంది. అంతవరకు వేయించండి. మనకు చూడండి వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. ఆయిల్ అంతా మనకు పైన తేలుతా ఉంటుంది. అంతవరకు వేయించిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేయండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, కారం వేసేసి ఒక్కసారి మళ్ళీ కలిపేసేయండి. దీంట్లో మనం ఎక్కువ మసాలాలు ఏమీ వాడము. ఓన్లీ కొంచెం ధనియా పొడి అంతే. ధనియా పొడి, గరం మసాలా. ఇది ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి కొంచెం ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసి మొత్తం ఒకసారి కలపండి. కలిపిన తర్వాత దీంట్లో ఆయిల్ అనేది సెపరేట్ అవుతా ఉంటది. ఆ టైంలో మనం ముందు మిక్సీ పట్టుకున్న బౌల్ ఉంటుంది కదా, దాంట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసి దీంట్లోకి యాడ్ చేయొచ్చండి. మనం అది పక్కన పెట్టుకున్నాం కదా, అలా ఉంచేసేయండి. మనం ఇది ధనియా పొడి, గరం మసాలా వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ఉంటుంది కదా, దీన్ని మనం దీంట్లోకి యాడ్ చేయాలి. మష్రూమ్ ఎక్కువసేపు ఏంటంటే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టి తీస్తాం కాబట్టి కూరలో వేసేసరికి ఎక్కువ ఇట్లా వాటర్ రిలీజ్ చేస్తుంది. అందుకని చెప్పి కొంచెం పిండుకుంటూ మనము కూరలో వేసేయండి. లేకపోతే అదేంటంటే మన వాటర్ అంతా రిలీజ్ చేస్తుంది. కొంచెం ఇట్లా గట్టిగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ మనం కర్రీలో వేసేసి ఒకసారి మొత్తం కలిపేసేయండి. కలిపేసి మనం ముందుగా నేను చెప్పిన కదండీ, ఆ వాటర్‌ని గూడా మనం మిక్సీ పట్టినది ఉంటుంది గదా, ఆ గిన్నెలో కొంచెం వాటరేసి అది గూడా దీంట్లో వేసేసి మొత్తం ఒకసారి కలిపేసేయండి. కలిపేసి ఒక 5 ఆర్ 10 మినిట్స్ మంచిగా ఉడకనివ్వండి కూర. మష్రూమ్ తొందరగా ఉడికిపోతుందండి. ఒక 5 ఆర్ 10 మినిట్స్ ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆయిల్ అనేది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పైనకి తేలుతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ మష్రూమ్ కర్రీ మనం దేంట్లోకైనా, చపాతీలోకైనా, రైస్‌లోకైనా, బగారా రైస్‌లోకైనా దేనికైనా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే